ఇతర దేశాల నుండి వచ్చి సిటీలో జీవిస్తున్న వారిపై నిఘా పటిష్టం చేశారు హైదరాబాద్ పోలీసులు. ముఖ్యంగా నైజీరియా, బంగ్లాదేశ్ వంటి దేశాల వారిపై ఫోకస్ పెట్టారు. ఎడ్యుకేషన్, హెల్త్ వీసాలపై నైజీరియా నుండి ఎక్కువగా నగరానికి వస్తున్నారు. టోలీచౌకీ, పారామౌంట్ కాలనీల్లో ఎక్కువగా నైజీరియన్లు ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో వరుస తనిఖీలు, కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు పోలీసులు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న వారిని గుర్తించి డిపోర్ట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న టోలీచౌకీ సీఐ రమేష్ నాయక్తో అంజయ్య ఫేస్ టు ఫేస్. నగరానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చి చాలామంది ఇక్కడ జీవనం సాగిస్తుంటారు. ముఖ్యంగా నైజీరియన్స్, దాంతోపాటు బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా హైదరాబాద్కి వస్తుంటారు. మెయిన్గా హైదరాబాద్లో నైజీరియన్స్ ఎక్కడ ఉంటారు అంటే అందరికీ గుర్తొచ్చేది సౌత్ వెస్ట్ జోన్, అందులోనూ టోలీచౌకీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కువగా నైజీరియన్స్ జీవనం సాగిస్తుంటారు. సో ఇలాంటి నైజీరియన్స్ పైన, ఎందుకంటే ఒకవైపు నైజీరియన్స్ డ్రగ్స్ సంబంధించిన కేసుల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు, ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. కాబట్టి మెయిన్గా ఇక్కడున్న నైజీరియన్స్ పైన ఏ విధమైన నిఘా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, తనిఖీల విషయం అనుకోవచ్చు, ఇతర వాటిపైన మాట్లాడేందుకు మనతో పాటు టోలీచౌకీ SHO రమేష్ నాయక్ ఉన్నారు. చెప్పండి, మెయిన్గా నైజీరియన్స్ సంబంధించి ఎక్కడ ఉంటారు అంటే టోలీచౌకీ, పారామౌంట్ కాలనీ అనేది ముద్రపడిపోయింది. ఇక్కడ నైజీరియన్స్ సంబంధించిన ఇళ్లపైన కావచ్చు, లేకపోతే అలాంటి ప్లేసెస్లో తనిఖీలు కావచ్చు, సర్ప్రైజ్ చెకింగ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? బేసికల్గా నైజీరియన్స్ కానీ, ఉగాండా వాళ్ళు కానీ, స్వీడన్ వాళ్ళు కానీ, సుడాన్ వాళ్ళు కానీ, వీళ్ళంతా ఈ మా టోలీచౌకీ లిమిట్స్లో పారామౌంట్ కాలనీలో ఉంటారు ఎక్కువ మ్యాక్సిమంగా. వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేదంటే మెడికల్ పర్పస్ ఇక్కడ వస్తుంటారు. వీళ్ళు ఇట్లా వచ్చి ఓవర్ స్టే ఉండిపోయి కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్లో కొంచెం పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ మేము ఈ పొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత రెగ్యులర్గా వీళ్ళకు చెకింగ్ కానీ, రీసెంట్గా ఒక కార్డన్ సెర్చ్ కూడా చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో కూడా మేము ఒక 24 మందిని వీసా ఎక్స్పైరీ వల్ల ఐడెంటిఫై చేసాం. వీసా ఎక్స్పైరీ ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేసే ప్రక్రియ మా పెద్ద ఆఫీసర్లో చెప్పి ప్రక్రియ స్టూడియో చేసినాం. ఇప్పటికే ఒక 4 వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా మేము పంపించే ప్రక్రియ జరుగుతుంది. మేము వాళ్ళ టికెట్ బుక్ చేసి మనం తిరిగి వాళ్ళ దేశాలకు పంపిస్తుంటాము. అట్లే కానీ ఈ ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటి మీద కూడా మేము చర్య తీసుకుంటున్నాం. అంటే నిఘా పెట్టి వీళ్ళ రెగ్యులర్గా చెకింగ్ కానీ, వాళ్ళ ఉండే ప్రాంతంలో కానీ, ఇండ్లలో కానీ సర్ప్రైజ్ చెక్ కూడా చేస్తుంటాం. చెక్ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ లేకుండా చూస్తుంటాం. ఇప్పుడు వీళ్ళు ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే హెల్త్ సంబంధించిన వీసాలపైన ఇండియాకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చిన పనే చేస్తున్నారా, లేకపోయినా వాళ్ళు ఇతర యాక్టివిటీస్కి పాల్పడుతున్నారా, వాళ్ళ కదలికల పైన ఎట్లుంది నిఘా? ఇప్పుడు బేసికల్గా అయితే మనము ఎక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో, వాళ్ళ ఇల్లు ఉన్నాయో అక్కడ మేము రెగ్యులర్ చెక్ చేస్తున్నాం. వీళ్ళు వచ్చిన ఇక్కడ గుంపు ఉంటుంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఆడికి పోయి మనము చెక్ చేస్తాం వీసా ఉందా లేదా అని. ఉంటే వాళ్ళు వీసా ఉంటే మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి వదిలేస్తాం. ఎందుకంటే వాళ్ళ పర్పస్ వచ్చిన వాళ్ళు బేసికల్గా అయితే అక్కడ అపోలో హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్ దగ్గర ఉంటాయి కాబట్టి వీళ్ళు హాస్పిటల్ పర్పస్ వస్తారు. కొందరు కాలేజ్ ఎడ్యుకేషన్ పర్పస్ వస్తారు. వీళ్ళు ఎడ్యుకేషన్స్ ఆల్మోస్ట్ వీసా అయితే ఉంటుంది. లేని వాళ్ళు ఇమ్మీడియట్గా మేము ఆ డిపోర్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం. కానీ వీళ్ళ మీద కూడా వీళ్ళు చేసే యాక్టివిటీస్, వీళ్ళు ఉండగా కూడా ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, వీసా ఉండగా కూడా కొంచెం వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ అదే మేము నిఘా పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. మెయిన్గా మీరు తనిఖీలు చేసేటప్పుడు నైజీరియన్ అంటేనే ఎక్కడ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినా అందులో నైజీరియన్ సంబంధించిన వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళే డ్రగ్స్ సప్లై చేస్తుంటారు అనేది కేసుల్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఉండే నైజీరియన్ సంబంధించి డ్రగ్స్ సంబంధించిన విషయాల్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరు తనిఖీలు చేసినప్పుడు డ్రగ్స్ సంబంధించి వాళ్ళ పొజిషన్లో ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? బేసికల్గా ఇప్పుడు నైజీరియన్స్ అనేది మనకు వచ్చే ఫస్ట్ గుర్తొచ్చేది ఇది డ్రగ్స్ అనే. ఇలాంటి అలిగేషన్స్ మీదనే మనం ఒక కార్డన్ సెర్చ్ కూడా చేయడం జరిగింది. కార్డన్ సెర్చ్లో కానీ ఎవరు కానీ ఇట్లాంటివి డ్రగ్స్ మనకు దొరకలేదు. ఆల్మోస్ట్ 300 ఇండ్లు చెక్ చేసినాం. ఉన్న 2,000-3,000 మంది మన నైజీరియన్స్, సోమాలియన్స్ వీళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కానీ ఈ డ్రగ్స్ దొరకలేదు. బేసికల్గా ఫిర్బీ మేము వీటి మీద నిఘా పెట్టినాం. ఇట్లాంటివి దొరికితే ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళ చర్య తీసుకొని వీళ్ళు చేయాల్సిన పని చేస్తుంటాం. ఇప్పటి వరకు టోలీచౌకీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైజీరియన్స్ కావచ్చు, లేకపోతే సొమాలియన్స్, ఇతర దేశస్తులకు సంబంధించి ఎంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేశారా? అందులో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ స్టే చేస్తున్న వాళ్ళని ఏమైనా ఐడెంటిఫై చేశారా? అందులో ఇప్పుడు ఎంతమంది ఉండాలంటే మన రికార్డు ఉండదు, కాకపోతే అది FRR దగ్గర ఉంటుంది. కానీ ఎవరైతే వీసా ఎక్స్పైర్ అయ్యారో మేము ఇమీడియట్లీ మేము FROకి ఇన్ఫర్మేట్ చేస్తాం, మా సూపీరియర్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి వీళ్ళకు రిటర్న్ వాళ్ళ దేశాలకి డిపోర్ట్ చేసే ప్రాసెస్ కూడా మేము చేస్తూనే ఉంటాం. మెయిన్గా టోలీచౌకీ ఏరియాలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు, కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు అనే కారణంగా ఇక్కడున్న నైజీరియన్స్ అంతా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని ఇంతకుముందు ఫుల్ బిజీ ఉండే పారామౌంట్ కాలనీలో ఇప్పుడు కొంచెం
పీస్ఫుల్గా అయిపోయింది. కొన్ని ఇండ్లు కూడా ఖాళీ అయినది. అదైతే మేము రెగ్యులర్గా ఈ చెకింగ్ చేయడం వల్ల, రెగ్యులర్గా మా పోలీస్ మూవ్మెంట్ అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నాము, మేము ఆ ఏరియా చెక్ చేయడం వల్ల కూడా వాళ్ళకు కొంచెం భయం అనేది క్రియేట్ అయింది. ఇది మొత్తానికి నైజీరియన్స్ సంబంధించి నిఘా పటిష్టంగా ఉంది. ఇక్కడ ఉండే నైజీరియన్స్ వారి కదలికలు, వాళ్ళ యాక్టివిటీస్ పైన ఎప్పటికప్పుడు ఒక వాచ్ ఉంటుందని పోలీసులు చెప్పడంతో పాటు మెయిన్గా డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొంటే చర్యలు తీసుకుంటున్నాము. వీసా గడువు ముగిసి కూడా ఇక్కడ జీవనం సాగిస్తుంటే వాళ్ళని పట్టుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వాళ్ళని డిపోర్ట్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మెయిన్గా ఇక్కడున్న నైజీరియన్ సంబంధించి మాత్రము ఎక్కడ ఎలాంటి ఇలీగల్ యాక్టివిటీస్లో పాల్గొనడం కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఇబ్బందులు కలగకుండానే చర్యలు తీసుకుంటున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ V6 న్యూస్.